హాయ్ అండి. ఈరోజు స్పెషల్ రాయలసీమ స్పెషల్ అండి. అలసందతో గారెలు లేకపోతే వడలు అంటారు. చికెన్ కర్రీ అండి. నాటుకోడి పులుసు అంటారు. కానీ మన ఇంట్లో నాటుకోడి లేదు కాబట్టి చికెన్ పులుసుతోనే సరిపెట్టుకుందాం. అలసంద గారెలు ఈ పులుసు వేసుకొని తింటే ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. చాలా మంచిదండి ఈ అలసంద వడలు. అందుకని ఈరోజు చేశాను స్పెషల్గా. చూసారా ఎంత ఎమ్గా ఉందో. ముందుగా మనం అలసంద వడలు వేసుకుందామండి. రాత్రి నానబెట్టిన పిండితో పొద్దున్నే మిక్సీ వేసుకొని ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ సన్నగా తరుక్కొని వేసుకుందాం. పిల్లలకి ఇలా రోజుకో రకం చిరుధాన్యాలు, పప్పులు పెడితే చాలా మంచిదండి. ఈ అలసందల్ని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం, మెత్తగా వద్దు. ఇప్పుడు ఈ ఉల్లి, పచ్చిమిర్చి అన్నిటిని కలుపుకొని బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకొని గారెల్లా ఒత్తుకోవడమేనండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, బాగుంటుంది. వేసుకొని చక్కగా రౌండ్గా చేసుకొని మనం నూనెలో వేయించుకోవడమేనండి. నేనైతే చేత్తోనే వేసేస్తాను. మీరు కావాలంటే క్లాత్తో కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ పెట్టి చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుందామండి. అప్పుడే బాగుంటాయి. ఇవి దోరగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారండి. చికెన్ పులుసు చేస్తున్నాం కదా, అందుకని చికెన్ పులుసుని కొంచెం చిక్కగా చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే గారెల్లో ఈ పులుసు పోసుకొని తింటే అద్భుత, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అంత అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి మీరు చేసి నాకు కామెంట్ చేయండి. ఫీడ్బ్యాక్ మీరే అంటారు, అంత బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తినేస్తారు. వారంలో ఒక్కరోజైనా ఇట్లా చేసి పెట్టండి. అంటే రోజుకో రకం, ఒకరోజు జొన్నలు, ఒకరోజు అలసందలు, ఒకరోజు గారెలు, మినపగారెలు, ఇట్లా అనమాట. చూసారా ఎంత బాగున్నాయో. పిల్లలకి బయట జంక్ ఫుడ్ కన్నా ఇలాంటి ఫుడ్లు రోజుకొకటి అలవాటు చేస్తే వాళ్ళు అవి ఇష్టంగా తింటారండి. జంక్ ఫుడ్ జోలికి వెళ్ళరు. ఇప్పుడు బిస్కెట్లు కూడా తినకూడదు, జంక్ తినకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు అంటున్నారు కదా. మరి ఇలా ట్రై చేద్దామా? పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. ఇక చికెన్ చేసుకుందాం. చికెన్ ఏం లేదండి, అన్నీ మొత్తం కలిపి పెట్టానండి. ఉప్పు, కారం, చికెను, నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడరు వేసి డైరెక్ట్గా పొయ్యి మీదకి ఎక్కించేసాను బాండీని. చూడండి, ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర కూడా వేసి బాగా ఉడకనిద్దామండి. బాగా ఉడికిన తర్వాత నూనె విడబడుతున్నప్పుడు మనం నీళ్లు పోసేసుకుందాము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసానండి. మీరు అంటే నేను అది క్లిప్ లేదు, డైరెక్ట్గా అన్నీ చేశాను కాబట్టి మీకు తెలియట్లేదు. పులుసు కదా, ఉల్లిపాయలు లేకపోతే రాదండి, అంతగా చిక్కగా రాదు పులుసు. చూసారా, ఈ విధంగా వస్తే సరిపోద్దండి. ఉడికిపోయింది. సో యమ్మీ. విరెన్ వైబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. మీ విరెన్ జ్యోతి నల్లమోతు. చూసారా ఎంత బాగున్నాయో. ఇట్లా ఉట్టిగా కూడా తినేసేయచ్చండి.